ఒక ఖాళీ స్థలం ముందు కాసిని చిన్న గుడిసెలు వేసుకోవడం, గుడిసెలంటే ఒక గుడారాలు వేసుకోవడం, ఆ గుడారాల ముందు బతుకుతూ ఉంటాం. ఓ నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు. ఆ తర్వాత అక్కడ నిదానంగా అవి పాకల కింద మార్చుకోవడం. ఆ పాకలన్నీ ఆ తర్వాత కాలంలో ఏదైతే రేకుల షెడ్లుగా మారడం, అక్కడ ప్రార్థనా స్థలాల పేరుతో అక్కడ ముందు దర్గానో లేకపోతే మసీదో లేకపోతే చర్చో నిర్మాణం చేసుకోవడం. ఇక అక్కడి నుంచి దాని చుట్టూ మరికొన్ని కుటుంబాలు చేర్చుకోవడం. ఇది నార్త్ ఇండియాలో జరిగినటువంటి కబ్జాల కాన్సెప్ట్. ఇతర దేశాల నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఆ విధంగా అక్కడ చట్టబద్ధత కల్పిస్తా అడుగులు వేసినటువంటి కాన్సెప్ట్. అలాగే బంగ్లాదేశ్ నుండినో మయన్మార్ నుండినో వచ్చినటువంటి వాళ్ళు ఆయా చర్చిల్లో ఆయా దర్గాల్లో పనిచేయడానికి అన్నట్టు బిగిన్ చేసి క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే వ్యాపారాలు పెట్టుకుని అట్లా సెటిల్ అయిపోయినటువంటిది ఉంది. వీటన్నిటికీ మూలమవుతున్నాయి ఈ కేంద్రాలు. దీన్ని నడిపిస్తున్నది తెర వెనక శక్తులు. ఇప్పుడు వాటి మీదన సీరియస్గా దృష్టి సారించిన బీజేపీ పాలిత ప్రభుత్వాలు లేదా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలు. వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అన్ని లెక్కలు ఏది మొహమాట పడే పరిస్థితి ఏం లేదు. చట్ట విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా లేదా ఇలా ఆక్రమణలు ఏవైతే చేస్తున్నారో వాటిని తొలగించే ప్రక్రియలు బుల్డోజర్లతో నడుపుతున్నాయి. అందుకని న్యాయస్థానాల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నము జరుగుతుంది. మరి వెనక్కి తగ్గుతారా చూడాలి.